ఫింగర్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంకర్స్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే ఎక్కువగా కార్వింగ్ యాక్టివిటీ ఆర్టిస్టులు కానీ, సో వీళ్ళు ఎవరైతే ఫింగర్స్ స్ట్రెంగ్థన్ చేసుకోకుండా, స్ట్రెచ్ చేసుకోకుండా అలాగా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక 45-50 ఇయర్స్ వచ్చేసరికి ఈ ఫింగర్స్లో ఉండే టెండన్స్ బాగా గట్టిపడతాయి అన్నమాట. సో స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అయిపోయి టెండన్ చుట్టూ ఉండే తొడుగు ఒకటి ఉంటుంది. ఆ తొడుగు ఇవి స్టిఫ్ అయి లావ్ అవడం వలన ఆ తొడుగు వాటిని అకామిడేట్ చేయలేదన్నమాట. దాంతో ఆ టెండన్ ఆ తొడుగు లోపల ఫ్రీగా మూవ్ అవ్వకపోవడం వలన మీకు ఫింగర్ ఇలా మడిస్తే అలా లాక్ అయిపోతుంది అనమాట. సో లాక్ అయిపోయి దాన్ని మళ్ళీ అన్లాక్ చేయాలంటే, స్ట్రైటన్ చేయాలంటే వాళ్ళు చాలా కష్టంగా అదర్ ఫింగర్తో వెనక్కి లాగాల్సి ఉంటుందన్నమాట. ఇలా లాగినప్పుడు చాలా పాప్ సౌండ్ లేదా క్లిక్ సౌండ్తో అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీన్నే ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. మెడికల్ పరిభాషలో అయితే స్టీనోజింగ్ టీనోసైనోవైటిస్ అంటారు. సో ఇది ఎక్కువగా ఫింగర్స్ యూస్ చేస్తూ స్ట్రెంగ్థనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ లేకుండా అలాగే యూజ్ చేయడం వల్ల వస్తుందన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే గౌట్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ టెండెన్సీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? సో రెగ్యులర్గా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అసలు మీకు ట్రిగ్గర్ ఫింగరే రాలేదనుకోండి, ఇలాంటి హ్యాండ్ ఎక్సర్సైజర్ ఒకటి తీసుకొని పూర్తిగా బాగా మడవాలన్నమాట. గట్టిగా హ్యాండ్ స్ట్రెంగ్త్ కోసం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఇలాంటి జెల్ బాల్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి. అలా కాకుండా మీకు ఆల్రెడీ ట్రిగ్గర్ ఫింగర్ కొంత స్టార్ట్ అయితే పూర్తిగా మడవకుండా టెర్మినల్ ఫ్లెక్షన్ మాత్రమే చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టెండన్ గ్లైడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ షీత్లో గ్లైడింగ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు అందులో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీకు ఆర్థోపెడిషన్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ రాస్తారు. అవి వాడుతూ మీరు ఐసింగ్ అది అప్లై చేస్తూ స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తే మీకు స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే మీకు కండిషన్ ఓవరాల్గా ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంతకీ ఇలా చేసిన తర్వాత కూడా మీకు తగ్గకపోతే ఆర్థోపెడిషన్ మీకు స్టెరాయిడల్ ఇంజెక్షన్ ఇస్తారు. అప్పటికీ తగ్గకపోతే సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందన్నమాట. మీరు ఇవంతా వదిలేసేయండి. చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి, చక్కగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, హ్యాపీగా కండిషన్ రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.